చికెన్ పకోడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే కదా! అలాగే మా పాప అయితే చికెన్ పకోడీ కావాలి అని నన్ను అడిగిందండి. సో, బయట నుండి ఎందుకు తీసుకురావడం అని చెప్పి నేను ఇంట్లోనే చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేశాను. ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్‌ని ఇలా క్లీన్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడైతే అందులోకి సాల్టు, అలాగే అల్లం పేస్ట్ అనేది ఫ్రెష్‌గా దంచుకోవడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. నెక్స్ట్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులోకి కోటింగ్ కోసం కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. చాలామంది శనగపిండి, మైదా పిండి కూడా యాడ్ చేస్తారు. కానీ అదంత టేస్ట్ అయితే అనిపించదండి. సో, జస్ట్ ఒక కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకైతే లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మనమైతే బాగా కలుపుకోవాలండి. చికెన్ని బాగా కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడైతే మనం ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఈ చికెన్ పకోడీని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చికెన్ పకోడీని ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో అయితే మనం ఫ్రై చేసుకోకూడదండి. ఎందుకంటే పైన ఫ్రై అయిపోతుంది, లోపల ఫ్రై అవ్వదు. సో, దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి నేనైతే ఎక్కడ ఎలాంటి కలరు యాడ్ చేయలేదండి. కానీ బాగా కలర్ అయితే ఈ విధంగా షేడ్ అయింది. చూసారు కదా, ఈ విధంగా అయితే చికెన్ పకోడీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలండి. చికెన్ను ఎప్పుడైనా సరేను మనం ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి. అప్పుడే లోపల బాగా జ్యూసీగా ఉంటుందండి. సో, చూసారు కదా, అంతే అండి, మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఈ విధంగా ఈ పకోడీ అనేది ప్రిపేర్ చేశానండి. చూసారు కదా, మనం ఎక్కడ ఎలాంటి పౌడర్స్ వాడకుండా జస్ట్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా చికెన్ పకోడీ అనేది అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో, అంతే అండి, మన చికెన్ పకోడీ అయితే మరి రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ చికెన్ పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒకసారి మీరు ఇంట్లో అయితే ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే తప్పకుండా కామెంట్ చేసేయండి.